ఆత్మహత్య ప్రయత్నం చేసిన శైలు అలాగే కేశవుల పెళ్లి చేసి వరాలకి షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. మరిదంతా ఎలా జరగబోతుందో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మహాలక్ష్మి చక్రి కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక కేశవ దగ్గరికి గొడవకైతే వస్తారు. నలుగురు అన్నదమ్ములు నా కొడుకును ఎందుకు కొట్టారని చెప్పేసి పోలీసులతో సహా అక్కడికైతే వస్తారు. అక్కడైతే ఇక అందరి ముందు మహాలక్ష్మి అయితే అక్కడ జరిగిన విషయాన్ని మొత్తం బయటపెడుతుంది. సురేష్ ఎలా ప్రవర్తించాడో తన విషయంలో. అందుకే ఆ నలుగురు అన్నదమ్ములు కొట్టడానికి వెళ్లారని, నా జోలికి వస్తే వీళ్ళు ఊరుకోరు, ముందుగా తనే నన్ను ఏడిపించాడు, ఆడపిల్లనని కూడా చూడకుండా బస్టాండ్ నుంచి చున్నీ పట్టుకుని మరీ లాక్కుని వచ్చాడు, అందుకే ఇలాంటి పని జరిగింది, పదండి కంప్లైంట్ నేను కూడా ఇస్తాను, ఎవరినెవరు అరెస్ట్ చేస్తారో తెలుస్తుందని చెప్పనేసరికి, ఏంటమ్మా ఇదంతా, నీ కొడుకు అసలు ఏం చేశాడో తెలుసుకోకుండా ఇంటి మీదకి గొడవకి ఎలా వస్తావు, ముఖ్యంగా మా పనంతా పాడు చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ మమ్మల్ని ఇక్కడికి రప్పించావు, ఇప్పుడు మీ కొడుకుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాం, ఎందుకంటే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు కాబట్టి. నలుగురు మయన్న ఆ అమ్మాయిని అలా చున్నీ పట్టుకుని ఈడ్చుకుని వస్తుంటే ఆ అమ్మాయి పరువు పోతుంది కదా, ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది అక్కడ. ఆ విషయాన్ని గమనించకుండా ఇష్టం వచ్చినట్టు మీ అబ్బాయి ఏదో చెప్తే ఇక్కడ దాకా తీసుకొస్తారా, అసలు మీ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళాలి అంటే, లేదు సార్, వీళ్ళను అరెస్ట్ చేస్తే ఆ కుటుంబం పరువు పోతుంది, ఆ ఆడపిల్ల బాధపడుతుంది, అరెస్ట్ చేయొద్దు, ఇకనైనా వీళ్ళకి బుద్ధి వస్తే అంతే చాలు. ఈ నలుగురు అన్నదమ్ములు నా కోసం ఎంత చేస్తారో, అలాగే వాళ్ళ అమ్మాయి ఈ ఇంటి కోడలుగా వచ్చినా కూడా తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు, ఆ విషయం వీళ్ళు అర్థం చేసుకుంటే మా మధ్య ఇలాంటి గొడవలకి తావే ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. వాళ్ళ మీద కేసు పెట్టకుండా తిరిగి వాళ్ళనైతే అక్కడి నుంచి పంపించేస్తుంది. చూశారు కదా, అది మా సంస్కారం అంటే. మా మహాలక్ష్మి ఎవరికి అన్యాయం జరగడానికి ఒప్పుకోదు, మా మహాలక్ష్మి ఎవరిని బాధ పెట్టాలి అనుకోదు, మా ఇంటి ఆడపిల్లని ఏడిపిస్తే మేమెవరం ఊరుకోము, మా ఐదుగురిలో ఎవరికైనా ఎలాంటి హాని కలిగినా మేము పట్టించుకోమేమో, కానీ మా ఇంటి ఆడపిల్ల మా మహాలక్ష్మి, ఈ ఇంటి దేవతలా చూసుకుంటున్న మనిషి మా మహాలక్ష్మి, అలాంటిది తన పరువు రోడ్డు మీద తీస్తే ఎవరు ఊరుకుంటారు, అదే పరిస్థితి మీ ఆడపిల్లకి వస్తే మీరు ఊరుకుంటారా, చూస్తూ ఉండిపోతారా అని చెప్పేసి మాధవ అడుగుతూ ఉంటాడు. లేదు బాబు సారీ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక శైలు అయితే ఎక్కడికి వెళ్ళారు ఇప్పటి వరకు, ఏ పంచాయతీ పెట్టడానికి వెళ్ళారేంటి, ఏంటి వాడప్పుడే ఫోన్ చేసి చెప్పేశాడా ఏంటి నీకు అని చెప్పేసి వరాలైతే అంటూ ఉంటుంది. చెప్తాడమ్మా, ఎందుకంటే వాడు మరి దీనికి వెంటనే చెప్పకపోతే ఇది మనల్ని మళ్ళీ గొప్పగా అనుకుంటుంది కదా, మనల్ని ఎంతగా అసహించుకుంటే వాడి దగ్గరికి అంత త్వరగా వెళ్ళిపోతుందని. నోరు ముయ్యరా నువ్వు, నీ కారణంగానే కదా ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి తలదించుకుని వచ్చారు అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, అవును ఒక ఆడపిల్లని రోడ్డు మీద చున్నీ పట్టుకుని లాక్కుని వస్తావా, కొంచెమైనా సిగ్గుగా అనిపించడం లేదా, ఆ స్థానంలో నీ చెల్లెలు నీకు కనిపించలేదా ఏంట్రా, పైగా చేసింది తప్పని ఒప్పుకోకుండా ఇక్కడేదో నువ్వు పెద్ద గొప్పవాడు అన్నట్టు అమ్మా నాన్నల ముందు నటించి అమ్మా నాన్నల్ని అక్కడికి తీసుకుని వెళ్ళి మరీ పరువు తీసావు. ఏమ్మా ఇప్పటికైనా నీకు బుద్ధొచ్చిందా, నీ కొడుకు చేసిన పని నీకు ఇప్పటికైనా తెలిసొచ్చిందా, నువ్వు కొడుకు చెప్పగానే గబగబు ఎగేసుకుంటూ ఊరి జనాన్ని, పోలీసుల్ని, ఒక పెద్ద ఆయన్ని, నాన్నని కూడా తీసుకుని బయలుదేరావు. నీ మాటలు కాదనలేక నాన్న కూడా బయలుదేరి వచ్చారు. కానీ అక్కడ ఏం జరిగింది, ఊరి జనం అందరూ కూడా మన కుటుంబాన్ని అసహించుకున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఊరు వాళ్ళందరూ మన గురించి అన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు పోదా మీ పరువు అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు. అయితే శైలు ఇలా మాట్లాడుతూ ఉండగానే, ఇదంతా నీ కారణంగానే జరిగిందే, నీ వల్లే నువ్వు ఎప్పుడైతే వాడిని ప్రేమించాలని చెప్పావో అప్పటి నుంచి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, వాడిని నువ్వు వదిలేస్తే మేము ఆ కుటుంబం జోలికి వెళ్ళము, ఆ కుటుంబంతో మాకు అవసరం కూడా లేదు, అలాంటి ఫ్యామిలీని కలుపుకోవాలని కూడా అనుకోవడం లేదు. అవును నా చెల్లెలి వెంట వాడు పడ్డాడు కాబట్టి ఆ ఇంటి ఆడపిల్లను ఏడిపిస్తే ఆ బాధ ఏంటన్నది వాళ్ళకి అర్థమవుతుందని అలా చేశాను, అంతే తప్ప మరో ఉద్దేశం మీద కాదు. నోరు ముయ్యరా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నోరు ముయ్యవే, ముందు వాడిని కాదు నిన్ను తన్నాలి, నీ కారణంగా
ఈరోజు నడి రోడ్డు మీద నిలబడి ఆ కుటుంబం ముందు పరువు పోగొట్టుకుని పోలీసులు ఊరి వాళ్ళు మమ్మల్ని చీ అంటే తలదించుకుని వచ్చాము. దీనంతటికీ కారణం నువ్వే. ఎందుకు ఇలా మమ్మల్ని బాధ పెడుతున్నావు? ఇంతకాలం నిన్ను గారంగా పెంచి ఏదంటే అది నీకు తీసుకొచ్చి ఇవ్వడమే మీ నాన్న చేసిన తప్ప. మీ నాన్నని ఎందుకు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు? నీలాంటి మనిషి బ్రతికుండే కన్నా ఎందులో కందులో దూకి చావచ్చు కదే అని చెప్పేసి ఇక వరాలైతే శైలుని చాలా మాటలు అంటుంది. శైలు కూడా ఇక చాలా వరకు గట్టిగానే సమాధానం చెప్తుంది. నేనైతే మాత్రం కేశవని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఇంకొకరి దగ్గర తల ఉంచి తాళి కట్టించుకోను. నువ్వు ఎంత తిట్టు కొట్టు ఇంకేదైనా చెయ్యి, నేను మాత్రం శైలు ఇక కేశవనే పెళ్లి చేసుకుంటుంది. ఈ శైలు కేశవకి రాసిపెట్టి ఉంది కాబట్టే మా ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. అది మీరు గుర్తించి మా ఇద్దరికి పెళ్లి చేయడానికి ఒప్పుకోండి, లేదా ఇక నన్ను ఇలా వదిలేయండి. అంతేకాని మీరు ఆ ఇంటి మీదకు వెళ్ళి గొడవ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి శైలు గట్టిగానే సమాధానం చెప్తుంది. కానీ వరాలు ఊరుకుంటుందా? వరాలు అంతకన్నా గట్టిగా శైలుని అరుస్తూ కొడుతూ ఉంటుంది. ఇక లోపలికి శైలు వెళ్ళిపోయి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఈలోగా కేశవ ఫోన్ చేసి, ఏంటి వచ్చారా మీ వాళ్ళు? అసలు వాడికి కొంచెమైనా బుద్ధుందా? మా ఇంటి ఆడపిల్ల మీదకి గొడవకు వస్తారా? అసలు మా ఇంటి ఆడపిల్లని వాడు అలా ఏడిపిస్తాడా? మేము చేతకాని వాళ్ళలా కనిపించామని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు నాటకాలు వేశాడు. అందుకే వాడికి తగిన బుద్ధి చెప్పాము. అయినా నన్ను నువ్వు ప్రేమించావు కానీ నిన్ను నేను ప్రేమించలేదు. నువ్వు ఇష్టపడిన తర్వాతే నేను ఇష్టపడ్డాను. అలాంటప్పుడు నీ వాళ్ళు నా మీదకి నా కుటుంబం మీదకి ఎందుకు గొడవకొస్తారు? నిన్ను ఇష్టపడింది నేను. మనిద్దరం ఒకరినొకరు కావాలి అనుకుంటున్నాం. కావాలి అంటే నా జోలికి రమ్మను. నేను వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో అలా చెప్పగలను. అంతేకాని నా కుటుంబం జోలికి వస్తే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు శైలుతో. శైలు ఏడుస్తూ ఫోన్ అయితే కట్ చేసేస్తుంది. వస్తే బుస్సు, దీనికి కూడా వీళ్ళింట్లో వాళ్ళలాగే పొగరు ఎక్కువైపోతుంది రోజు రోజుకి. దీన్ని ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి కేశవ చాలా కోపంగా ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా కోపంగా ఉండేసరికి ఇంకా అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా మీరెవ్వరూ కూడా ఆ విషయాన్ని ఆలోచించొద్దు. ఇక వదిలేసి ఎవరి పని వాడు చేసుకోండి. నన్ను వాడు అవమానించాడు, కానీ వాళ్ళింటికి వెళ్ళి వాడు ఇంకొక రకంగా చెప్పి తన కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా నలుగురు వాళ్ళనే చీ అన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా వాడు మన జోలికి వచ్చే ప్రసక్తే లేదు. అలాంటి వాడి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. కేశవ, ముఖ్యంగా మీకు చెప్తున్నాను, మీరు ఈ గొడవలన్నింటినీ పట్టుకుని ఆ అమ్మాయిని బాధ పెట్టొద్దు. ఆ అమ్మాయి చాలా మంచిది, తనని వదులుకోవద్దు. ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి గట్టిగా నిలబడింది కాబట్టే అక్కడేం చేయలేక వీళ్ళు ప్రతిసారి మన మీదకి గొడవకొస్తూ ఇక మన వైపు నుంచి ఆ అమ్మాయిని మిమ్మల్ని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితిలోని కూడా వదులుకోకు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంక ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఈలోగా శైలు అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది. తన తల్లి మాటలు, అలాగే తన అన్నయ్య గొడవ పడడం, తండ్రి తరలించుకోవడం, ఇవన్నీ కూడా శైలుని మరింతగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలా శైలు అయితే ఇంకా ఇదంతా కాదు, వీళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోరు, మా ఇద్దరికి పెళ్లి చేయరు, కేశవ లేకుండా నేను బ్రతకలేను, వాడు తెగించొచ్చి నన్ను పెళ్లి చేసుకోడు, నేనే వాడిని ప్రేమించాను కాబట్టి వాడికి నేనంటే కూడా అలసైపోయాను, నేను ఎవరికి అవసరం లేదు, కాబట్టి నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను వాడిని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకుని జీవితంలో సంతోషంగా బ్రతకలేను, అలా అని నాన్న పరువు కూడా తీయలేను. వీటన్నిటి మధ్య బాధపడే కన్నా నేను లేకపోతే ఇటు వీళ్ళు అటు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ కూడా ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది శైలు అయితే. అలా అనుకుంటూనే శైలు ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. ఈలోగానే ఇక శైలు భోజనానికి రాలేదని చెప్పేసి తన తండ్రి అడుగుతూ ఉంటాడు. ఆవిడ గారు ఒక్క పూట తినకపోతే ఏమీ అయిపోదులే, మీరు ఆవిడ గారి గురించి ఎక్కువగా కలవరించి నెత్తిన పెట్టుకుంటే ఈరోజు మన పరిస్థితి ఎలా చేసిందో చూశారు కదా, ఇంకా ఎక్కువగా ఆలోచించొద్దు, దాన్ని నెత్తిన పెట్టుకుంది చాలు, ఇకనైనా సరే బుద్ధొచ్చేలా చేస్తే మనం చెప్పినట్లు విని మనం తీసుకొచ్చిన సంబంధాన్ని చేసుకుంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళి భోజనానికి రమ్మని బ్రతిమలాడితే తను మళ్ళీ నెత్తెక్కి కూర్చుంటుంది అని చెప్పి అనేసరికి ఇంకా వరాల మాటలు పట్టుకుని వెళ్ళలేక అటు కూతురు రాకుండా తినలేక చేయి కడుక్కుని వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుంచి శైలు తండ్రి అయితే
అలా వెళ్ళిపోయిన తర్వాత ఈలోగా ఇంకా కూడా ఎంతసేపటికి డోర్ అయితే తీయదు. అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు తన కూతురు బయటకు రాలేదని చెప్పేసి. అసలు శైలు ఇంతసేపు అయినా బయటికి రాకపోవడం ఏంటి, ఇంతసేపు తను గదిలోనే ఉండిపోయిందేంటి, వరాలు ఒకసారి గదిలో ఏం చేస్తుందో చూడు, చాలాసేపు అయింది కదా తను లోపలికి వెళ్ళి, తనను కొంచెమైనా పట్టించుకోవాలి కదా, తనేమైందో ఏంటో, ఏమవుతుంది, చచ్చిపోతుందా ఏంటి, ఏం మాట్లాడుతున్నావే, తను మన కన్నబిడ్డ, అవును అందుకే కదా ఈరోజు నలుగురు ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది, లేకపోతే మనకెందుకు ఈ కర్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వరాలైతే సరేలే నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు, కానీ నేనే వెళ్ళి చూస్తాను అసలు అదేం చేస్తుందో అని చెప్పేసి ఇక ఒకసారి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు. ఎంత డోర్ కొట్టినా సరే శైలు అయితే డోర్ తీయదు. ఈ లోపల టెన్షన్ ఎక్కువైపోతుంటుంది. అసలు శైలు కనీసం మాట్లాడడం లేదు, డోర్ తీయడం లేదంటే అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, అది కావాలనే చేస్తుందేమో, ఎందుకంటే మనం దాన్ని బ్రతిమలాడి అది చెప్పినట్టుగా ఒప్పుకుంటామని చెప్పేసి లోపలుండి నాటకాలు వేస్తుందేమో. చాలేవే, పిల్ల ఇందాక నుంచి బయటకు రాలేదు, నువ్వు వెళ్ళమంటే వెళ్ళలేదు, నన్ను వెళ్ళనివ్వలేదు, ఇప్పుడు చూస్తే డోర్ తీయడం లేదు, ఏమైందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు శైలు తండ్రి అయితే. ఇలా కంగారు పడుతూనే వెనకవైపు కిటికీలోంచి చూస్తూ ఉండగానే శైలు చేయి కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసుకు మంచం మీద పడిపోయి ఉంటుంది. ఇంకొక్కసారే షాక్ అయిన తండ్రి, తల్లి, అన్నయ్య ముగ్గురు కలిసి గబగబా శైలుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఏంటి అసలు ఏం జరిగిందని చెప్పనేసరికి ఇక జరిగిన విషయం చెప్పడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే మొదలు పెడతారు. నేను కేసు వస్తే తప్ప ఎట్టి పరిస్థితిలోని కూడా నేను ట్రీట్మెంట్ కూడా చేయించుకోను, నేను చచ్చిపోయినా మీకేం పర్లేదు, నేను వదిలేయండి అని చెప్పేసి శైలు చాలా గొడవ చేస్తుంది. ఇంకేం చేస్తారు, చేసేది లేక వరాలైతే పంతంతో ఉండిపోతుంది. కానీ శైలు తండ్రి మాత్రం కేశవని రప్పిస్తాడు. కేశవ అక్కడికి వచ్చేసరికి అప్పుడు ట్రీట్మెంట్కి అయితే ఒప్పుకుంటుంది. ఇదేం కర్మో మనకి, దీని కారణంగా వీడిని మనం కలుపుకోవాల్సి వస్తుంది, చిచ్చి మన జీవితం ఏంటో, మన బ్రతుకుల్ని రోడ్డున పడేశారు వీళ్ళందరూ కలిసి అని చెప్పేసి వరాలు తిట్టుకుంటూ ఉంటుంది. ఓసే పిచ్చిదానా, ఎందుకు ఇలాంటి పని చేశావు, అయినా నీకు మెంటల్ ఏంటి అని చెప్పేసి శైలుని 2 తిట్లు తిడతాడు. నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా, అందుకే ఇలా చేశాను, ఎందుకు నీకు కూడా నేనంటే ఇష్టం లేదు, ఏదో నేను ప్రేమించానని తప్పక నన్ను ఇష్టపడ్డావు, అలాగే మా వాళ్ళకి ఇష్టం లేదు, నాకు నచ్చినట్టు వాళ్ళు చేయలేనప్పుడు నేను వాళ్ళకి నచ్చినట్టు బ్రతకలేను, అలాంటప్పుడు అందరినీ బాధ పెడుతూ నేను బాధపడే కన్నా ఇదే మంచి పని అనిపించిందని చెప్పనేసరికి బుస్సు నిన్ను నేనే చంపేస్తానే, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇష్టం లేదని చెప్పలేదు, నా కుటుంబం మీదకి గొడవకి ఎందుకు వచ్చారని అడిగాను, నిన్ను ఇష్టపడుతున్నానని చెప్తూనే ఉన్నాను కదే, నువ్వు లేకపోతే నేనేమైపోతానని కాస్త కేశవ్ మొండిగానే చెప్తాడు కదా, అదే విధంగా చెప్పి ఇక జాగ్రత్తగా ఉండు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో ముందు నన్ను పిడు, నేను చెయ్యి ముందుగా కోసేస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు చూసారా అసలు కొంచెమైనా ప్రేమ చూపించాడా, దాన్ని ఇంకో 2 తిట్లు తిట్టి మరీ వెళ్ళిపోయాడు, ఇలాంటి వాడినా ఇది ప్రేమించింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వరాలైతే వాడు తిట్టిన తిట్లలో నీకు ప్రేమ కనిపించలేదేమో, నాకు ప్రేమ కనిపించింది, నాకేమైపోతుందో అన్న భయం వాడి గుండెల్లో ఉంది, నేను మరోసారి ఇలాంటి పని చేయకూడదనే బాధ వాడి మనసులో కనిపిస్తుంది, వాడు అందుకనే నా దగ్గర ఇలా కఠినంగా మాట్లాడి వెళ్ళిపోయాడు, వాడికి మనస్ఫూర్తిగా ప్రేమను బయట పెట్టడము రాదు, అలాగే వాడికి కన్నీళ్లు పెట్టుకోవడం కూడా రాదు, అందుకే కఠినంగా మాట్లాడి వాడి ప్రేమని అలా చెప్పి వెళ్ళాడు, వాడి ప్రేమ ఎలా ఉన్నా నాకు అర్థమవుతుంది, అవునవునే నీకు మాత్రమే అర్థమవుతుంది ఈ ప్రపంచంలో వాడి ప్రేమ, కానీ వాడికి నీకు మాత్రం పెళ్లి జరిగే ప్రసక్తే లేదు, నువ్వు ఆత్మహత్య చేసుకున్నా లేకపోతే చచ్చిపోయినా సరే నేనైతే మాత్రం వాడితో పెళ్లి చేసే ప్రసక్తే లేదని వరాలు చాలా కోపంగా కఠినంగా చెప్తుంది. తండ్రి మాత్రం ఒక మాట కూడా అనకుండా కూతురికి అలా అయ్యేసరికి చాలా బాధపడతాడు. ఇక అలా ఎప్పుడైతే జరిగిందో ఆ విషయాన్ని మహాలక్ష్మికి ఇంట్లో వాళ్ళకి చెప్తాడు కేశవ్ అయితే. మరి ఏంట్రా షెల్లి తనని చూసొచ్చావా? అవును చూసొచ్చాను, తన వాళ్ళు అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళలో మాత్రం ఎక్కడ మార్పు అయితే కనిపించడం లేదు, వాళ్ళలో అదే కోపం, ఇంకా మనల్ని శత్రువులాగే చూస్తున్నారు, తన కూతురు పోయే పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళు మాత్రం తన కూతురికి నాకు పెళ్లి చేస్తారనే ఆశ కూడా నాకు కనిపించడం లేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు, అలా అని తనని వదిలేస్తారా, ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసి ఏదో భగవంతుడి దయ వల్ల బ్రతికి బయటపడింది, రేపన్న రోజు ఏదైనా చేసుకుంటే తనకేదైనా జరిగితే మీరు ప్రశాంతంగా ఉండగలరా, సంతోషంగా మీ జీవితాన్ని గడపగలరా,
తనని ప్రేమిస్తున్న మీరు బ్రతికుండగలరా అని చెప్పనేసరికి అవునండి నిజమే, తనంటే నాకు చాలా ఇష్టం. అలానే నా ప్రేమని ఎలా బయట పెట్టాలో, తను ఆ పరిస్థితిలో ఉంటే నేను కన్నీళ్ళు కూడా పెట్టుకోలేదు. దాన్ని 4 తిట్టొచ్చాను. నాకు తెలుసు కదా మీ సంగతి. కానీ నేనొకసారి తన దగ్గరికి వెళ్ళాలని చెప్పనేసి ఇక వాళ్ళ అమ్మ నాన్న లేని టైంలో హాస్పిటల్కి అయితే వెళుతుంది. శైలుతో మాట్లాడుతుంది. ఏంటిదంతా? అసలు ఇలాంటి పిచ్చి పని ఎవరైనా చేస్తారా? ప్రాణాలకు మించింది ఏదైనా ఉంటుందా? సాధించుకోవాలి తప్ప చచ్చిపోతే ఏమవుతుంది? ఆ రోజుతో మన జీవితం అయిపోతుంది. ఆ తర్వాత జీవితం అంతా మనల్ని ప్రేమించిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళలో ఏదో ఒక రోజు మార్పు వస్తుంది. మనం అనుకున్నది జరుగుతుంది అని అనుకోవాలి తప్ప, లేకపోతే ఎదిరించి బయటికి వచ్చైనా చేయాలి. అంతేగాని ఇలా ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయడం చాలా తప్పు కదా. అవును నిజమే, తప్పే. కానీ ఏం చేయను, నాకు మరో దారి లేక ఇలా చేశాను. సరే, కేశవ్ అంటే నీకు ఇష్టమే కదా? ఇష్టమే. వాడి కోసమే కదా ఇదంతా చేసింది. వాడు లేకపోతే నేను లేను అని చెప్పేసి శైలు అంటూ ఉంటుంది. సరే, మీ ఇద్దరికీ నేను పెళ్లి చేస్తాను. కేశవ్ని నేను ఒప్పిస్తాను. నువ్వు పెళ్లి చేసుకుంటావా? మీ వాళ్లకు తెలియకుండా చేసుకోగలవా? ఆ తర్వాత మీ వాళ్లే ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఈ కుటుంబం మంచితనం చూసి వాళ్ళు ఖచ్చితంగా నిన్ను చేరదీస్తారు. ఆ నమ్మకం నాకుంది. ఆ కుటుంబంలో ఉంటున్న దానిగా నేను చెప్తాను. కేశవ్ అన్న, అలాగే ఇక మాధవ, అలాగే చక్రి, వీళ్ళు అందరూ కూడా ప్రేమగా కాదు ప్రాణంగా చూసుకుంటారు. ఇక కన్నా అయితే మనల్ని అమ్మలాగే చూస్తాడు. కన్నాకి ఈ ఇంటికి వచ్చే వదలనంటే ప్రాణం వాడికి. వాడు ఎంతో గొప్పగా ఊహించుకుంటున్నాడు. వాడు మనందరికీ చిన్నపిల్లాడు లాంటి వాళ్ళు. కేశవ, అలాగే తన అన్న చక్రి, తన అన్న మాధవ, వీళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది. సరే, మీరు చెప్పినట్టుగానే చేస్తాను నేను. ఖచ్చితంగా ఇంకా నేను మీరు చెప్పినట్టే విని కేశవుని పెళ్లి చేసుకుంటాను. కానీ వాడు ఒప్పుకుంటాడా? వాడు ఎంతసేపు నేను ప్రేమించానని అంటాడు తప్ప వాడు ప్రేమిస్తున్నానని ఎప్పుడూ బయట పెట్టలేదు. కాకపోతే నా మీద ప్రేమ ఉందని అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది అంతే అని చెప్పేసి అంటూ ఉండగానే ఆయన్ని నేను ఒప్పిస్తాను కదా అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది. ఇక అలా చెప్పడంతో హాస్పిటల్ నుంచి శైలు ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చంపేస్తానని చెప్పేసి ఇక వరాలైతే మళ్ళీ కోప్పడుతుంది కూతురు మీద. కానీ ఎందుకే మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు? నువ్వు వీళ్ళు మీరిద్దరూ బాగుంటేనే కదా మేము సంతోషంగా ఉంటాము. మీకోసమే కథే బ్రతుకుతున్నాము అని కన్నీళ్ళు కూడా పెట్టుకుంటుంది. ఇక వరాలైతే తన కన్నీళ్లను కూడా పట్టించుకోదు. ఇక శైలు మహాలక్ష్మి చెప్పినట్టుగానే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. కాలేజీకి వెడుతున్నానని చెప్పేసి బయలుదేరుతుంది. నువ్వు కాలేజీకి వెళ్ళి ఉద్ధరించాల్సిన అవసరం లేదు, మానేమని చెప్పనేసరికి వరాలు దాన్ని కాలేజీకి వెళ్ళనివ్వు, దానికి అడ్డు చెప్పొద్దు అని చెప్పేసి తండ్రి అంటూ ఉంటాడు. ఇక శైలు కాలేజీకి వెళ్తుంది. ఈలోగా కేశవని శైలుని తీసుకుని వెళ్ళి ఇద్దరికి గుడిలో పెళ్ళి అయితే చేసేస్తుంది. అలా పెళ్లి చేసి డైరెక్ట్గా ఆ ఇంటికే తీసుకొస్తుంది. అలా వచ్చేసరికి దెబ్బకి అక్కడ వరాలకి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఎంత పని చేసిందో చూసారా? నేను కాలేజీకి పంపొద్దని చెప్పాను, కానీ మీరు అడ్డుపడి దీన్ని కాలేజీకి వెళ్ళేలా చేశారు. ఇప్పుడు వీడిని పెళ్లి చేసుకుని వచ్చి మన ముందు నిలబడింది. దీన్ని బ్రతకనివ్వకూడదు. ఇది ఆ రోజే చచ్చిపోయి ఉంటే బాగుండేది. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మీ కారణంగానే ఇలా చేయాల్సి వచ్చింది. లేకపోతే మిమ్మల్ని ఒప్పించి వీళ్ళు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ మీరు మీ అమ్మాయి చావు చివరి అంచుల వరకు వెళ్ళినా సరే ఈ పెళ్లికి మాత్రం అంగీకరించలేదు. వాళ్ళిద్దరు ప్రేమని ఒప్పుకోలేదు. అందుకని ఈరోజు మీ అమ్మాయి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. వీడు చాలా మంచివాడు. కేశవ నిజంగా చాలా గొప్పవాడు. కేశవ మనసు ఎంతో మంచిది. కేశవ లాంటి వాళ్ళు అరుదుగా దొరుకుతూ ఉంటారు. కేశవ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తాడో అలాగే ఇప్పుడు మీ శైలును కూడా అంతే ప్రేమిస్తున్నాడు. ఆడవాళ్ళకి ఎంతో గౌరవాన్ని ఇస్తాడు. వదినగా నన్ను ఇక తలెత్తి కూడా ఎప్పుడూ సూటిగా చూడలేదు. నా ముందు నిలబడి డైరెక్ట్గా మాట్లాడింది కూడా లేదు. అంత మంచి మనసున్నవాడు కేశవ. కాబట్టి ఇలాంటి వాడిని మీ ఇంటి అల్లుని చేసుకుంటే మీ ఇంటికి తోడవుతాడు. మీ కష్టంలో మీకు అండగా నిలబడతాడు. మీకు నచ్చి మీకు ఇష్టమైతే వీళ్ళిద్దరిని అక్షంతలేసి ఆశీర్వదించండి. లేదా నేను మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను. ఆ ఇంట్లో ఎవరు పెళ్లికి అభ్యంతరం చెప్పరు. వీళ్ళని సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. మళ్ళీ వీళ్లకు రిసెప్షన్ ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా రిసెప్షన్ చేసి వీళ్ళ పెళ్లిని 10 మందికి తెలిసేలా చేస్తారు అని చెప్పేసి వరాలకి చాలా పెద్ద షాక్ అయితే ఇస్తుంది మహాలక్ష్మి.
కేశవ అలాగే ఇక శైలుల పెళ్లి చేసి శైలు ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో మళ్ళీ శైలుకి ఏం జరుగుతుందో అన్న భయంతో అసలే కేశవ మొండివాడు కాబట్టి శైలునైనా వదులుకుంటాడు కానీ కుటుంబాన్ని వదులుకోవడానికి ఒప్పుకోడు. మనసులో బాధపడతాడే తప్ప ఆ బాధని బయటికి కూడా కనబడినివ్వడు. అలాంటి కేశవకి న్యాయం చేయాలని చెప్పేసి ఇంక ఈ పెళ్లి చేస్తేనే ఈ రెండు కుటుంబాలు తర్వాత కలుస్తాయని చెప్పి ఇక చొరవ చేసి మరి ఆ పెళ్ళి అయితే చేసేస్తుంది మహాలక్ష్మి. అలా శైలు కేశవనైతే ఒకటి చేస్తుంది. కానీ వరాలకి సురేష్కి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఇక తండ్రి మాత్రం కుప్పకూలిపోయి ఉండిపోతాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్పై క్లిక్ చేయండి.